వెల్కమ్ టు 5 ప్లానెటరీ కంజంక్షన్స్ 5 గ్రహాలు కలిసినప్పుడు వాటి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది మనిషి మీద. ఎందుకంటే 1-2 గ్రహాలు కలిస్తేనే వాటి ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటిది 5 గ్రహాలు జాతక చక్రంలో కలిసి ఉంటే ఎలా ఉంటుంది. అండ్ ఈరోజు మనం చూసే ఆ 5 బ్యూటిఫుల్ ప్లానెట్స్ సన్, మూన్, వీనస్, మర్క్యూరీ అండ్ రాహు. రవి, చంద్ర, బుధ, శుక్ర, రాహువులు కలిసినప్పుడు ఎలా ఉంటుంది. సో దిస్ ఈజ్ లైక్ ఏ పవర్ ప్యాక్డ్ లాగా, అంటే లైక్ ఇంటెలిజెన్స్, ప్యాషన్, అట్లానే ఆర్ట్. సో ఎప్పుడు కూడాను ఆ మనస్కారక అండ్ ఆత్మకారకులకి ఒక బ్యూటీ అంటే ప్యాషను, యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, అండ్ వాటిని ఇంటెలిజెంట్గా ఎట్లాగా ఆర్గనైజ్ చేసుకోవాలి. సో ఈ కైండ్ ఆఫ్ థర్స్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఈ కాంబినేషన్స్ ఉన్న వాళ్ళు క్రియేటివ్ ఫీల్డ్స్లో సక్సెస్ అవ్వాలనే కోరిక, ప్యాషను, డిజైర్. సో ఇట్స్ నాట్ లైక్ ఇష్టం అని కాదు, డిజైర్ అంటే వెరీ స్ట్రాంగ్ ప్యాషన్ అనేది ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. అయితే ఈ కైండ్ ఆఫ్ కాంబినేషన్ ఉన్న వాళ్ళల్లో తొందరపాటుతనం చాలా ఎక్కువ. ఎందుకంటే వీళ్ళకి ప్రేమైనా, లస్ట్ అయినా, కోరికైనా, ఏదైనా సరే ఇమ్మీడియట్గా అయిపోవాలి. అంటే నాకు ఇప్పుడు నచ్చింది అంటే అది చేసి తీరాల్సిందే. సో ఎందుకంటే ఈ కాంబినేషన్స్ తోటి రాహు కలవడం వలన, సో బై ఎనీ మీన్స్, బై ఫెయిర్ ఆర్ ఫౌల్ మీన్స్, నేను అనుకున్నది నేను ఇప్పుడు యాక్టింగ్ చేయాలి, నాకు ఆపర్చునిటీ రావాలనుకుంటే పక్క వాళ్ళకి లాగేసుకోవాలన్నా ఆఫ్కోర్స్ నాకేం ఫరక్ పడదు అన్నట్టు. అట్ ద సేమ్ టైం నేను డైరెక్షన్ చేయాలన్నప్పుడు అది కోరిక తీరే వరకు 24/7 దాని మీదే ఫోకస్ ఉంటుంది. అంటే ఇది అంటే దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళల్లో ఉండే వాళ్ళు సాధించాలి లేదా ఎంజాయ్ చేయాలి అన్న కోరిక ఇమ్మీడియట్గా దాన్ని చేసే వరకు కూడా మనసు కుదురుగా ఉండదు. అందుకే తొందరపాటుదనం చాలా ఉంటుంది, తప్పులు చాలా చేస్తారు. పేరెంట్స్ తోటి ఎప్పుడూ వీళ్ళకి ఫ్రిక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా సరే యూజువల్గా ఆర్గనైజ్డ్గా ఉండాలి, తప్పులు చేయకూడదు. అండ్ మన ఇండియన్ సొసైటీలో యూజువలీ లస్ట్ఫుల్ బిహేవియర్ ఉండకూడదు, అండ్ ప్రేమ అంటే సరైన వాల్యూ ఇవ్వాలి. ఈ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వీళ్ళకి ఏంటంటే వాళ్ళు చేద్దాము అనుకున్న దాని ముందు ఈ రూల్స్, రెగ్యులేషన్స్ అనేవి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఆపలేవు. ఈ కారణంగా ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్ చుట్టూ రకరకాల అబద్ధాలు, నిజాలు, ఏది నిజం ఏది అబద్ధం, వీళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళు నిజంగానే చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా. వాళ్ళు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇఫ్ దే ఆర్ ఇన్ టు రిలేషన్, ఎవరినైనా ప్రేమించినా ఏది చేసినా వీళ్ళకి నచ్చిన విషయాన్ని ఎంజాయ్ చేయడం కోసము అప్పటికప్పుడు ఒక్కొక్కసారి నిజం చెప్తారు, ఒక్కొక్కసారి అబద్ధం చెప్తారు, ఒక్కొక్కసారి నిజమైన ప్రేమను చూపిస్తారు, ఒక్కొక్కసారి ఆర్టిఫిషియల్గా వావ్ అది నాకు నచ్చింది కాబట్టి దాన్ని ఎంజాయ్ చేయాలంటే లెట్ మీ షో వాట్ ఎవర్ యాంగిల్ ఐ వాంట్ టు. అయితే దీనిలో ఉన్న బ్యూటీ ఏంటంటే ఈ కాంబినేషన్లో యూజువల్గా ఆర్టిస్టులు అవ్వడానికి పాసిబిలిటీ, అంటే 24 ఫ్రేమ్స్లో ఏదో ఒక దానిలో వర్క్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఈ కాంబినేషన్ లగ్నంతో కానీ, సప్తమ స్థానంలో కానీ లగ్న సంబంధం వచ్చి యూజువల్గా ఫేమ్ హౌసెస్ లైక్ లగ్నము 7th and 10th హౌసెస్, 11th హౌసెస్లో ఏదైనా గ్రహం ఈ 5 గ్రహాల్లో లగ్నాధిపతి అయినప్పుడు యూజువల్గా దే విల్ బీ అంటే లైక్ యాక్టింగ్ అట్లాంటి వాటిల్లో ఉండే అవకాశం ఉంటుంది. దే లుక్స్ మోర్ బ్యూటిఫుల్ కూడా. అంటే చాలా అంటే లగ్న సంబంధం రాకపోయినా కూడాను డిఫరెంట్ కల్చర్స్ని ఇష్టపడతారు, డిఫరెంట్ ఫ్యాషన్స్ని ఫాలో అవుతారు. సో కాబట్టి దిస్ ఈజ్ అ ఫ్యాషన్ అండ్ ప్యాషన్ రెండు కూడా కాంబినేషన్ ఉండే ఒక కంజంక్షన్ అని చెప్పచ్చు. అన్ని కంజంక్షన్స్ కూడాను మనకి 100% మంచివే అవ్వవు. బికాస్ రాహు, వీనస్, మర్క్యూరీ అండ్ రవి, చంద్రుడు ఈ కాంబినేషన్స్ ఏంటంటే కొంచెం కంట్రోల్ తక్కువ ఉండే కాంబినేషన్స్. అంటే ఎక్కువ ఫ్రీడమ్ని ఎక్స్పెక్ట్ చేస్తారు, అండ్ ఆ ఫ్రీడమ్ని తెలుసుకునే విధానంలో ఒక్కొక్కసారి దే ఫాలో రాంగ్ పాత్స్ ఆల్సో. సో కాబట్టి 5 ప్లానెటరీ కంజంక్షన్లో మీకు ఏవైనా సరే 3-4 ప్లానెటరీ డిఫరెంట్ కంజంక్షన్స్ ఉన్నప్పుడు అవి ఎట్లా బిహేవ్ చేస్తాయి, లోవర్ డిగ్రీస్లో ఉన్న ప్లానెట్స్ ఎలా డామినేట్ చేస్తాయి, హైయర్ డిగ్రీస్లో ఉన్న ప్లానెట్స్ దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాయి, ఇట్లాంటి విషయాలు తెలుసుకోవడానికి తప్పకుండా మీరు msastrology.com వెబ్సైట్ నుంచి కన్సల్టేషన్ తీసుకోవచ్చు. అసలు ఇలాంటి కాంప్లికేటెడ్ కాంబినేషన్స్ని ఎలా అర్థం చేసుకోవాలంటే యూ హ్యావ్ టు లెర్న్ ఆస్ట్రాలజీ ఫ్రమ్ MS ఆస్ట్రో అకాడమీ నుంచి నేర్చుకోండి. అట్లనే
బ్రేస్లెట్స్ ఎస్పెషల్లీ మనకి ఈ సెమీ జెమ్ స్టోన్స్కి సంబంధించిన బ్రేస్లెట్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ పీస్ ఆఫ్ మైండ్ కోసం కొన్ని, సక్సెస్ కోసం కొన్ని, లవ్ కోసం కొన్ని, అండ్ మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా, మీరే పెట్టుకోవాలనుకున్నా, బికాజ్ ప్రెషియస్ జెమ్స్తో కంపేర్ చేసినప్పుడు సెమీ ప్రెషియస్లో మనకి డిజైర్డ్ రిజల్ట్ కావాల్సినవి, ఎస్పెషల్లీ ఇవి ఏంటంటే ఎక్కువ క్యారెట్స్లో ఉంటాయి కదా, సో క్విక్ రిజల్ట్ రావడానికి కూడా పాసిబిలిటీ అనేది ఉంటుంది. అది జాబ్ గురించి కావచ్చు, ఏదైనా. అయితే ఏది పెట్టుకున్నా ఊరికే ఇట్లా కొన్నా వేసుకున్నట్టు కాదు, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో కాబట్టి ఎనర్జైజ్ చేయాలి అంటే సర్టిఫైడ్ కొనాలి. వాటిని ఒక పద్ధతి ప్రకారము శుద్ధి, ఎనర్జైజేషను ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ ఒక కరెక్ట్ హోరలో టైంలో పెట్టుకోవాలి. అఫ్కోర్స్ ఆ బర్డెన్ అంతా ఎంఎస్ ఆస్ట్రాలజీ తీసుకుంటుంది. ఒకవేళ మీరు కొనుక్కోవాలంటే జస్ట్ బై ఇట్, అండ్ మిగిలిన ప్రొసీజర్ ఎంఎస్ ఆస్ట్రాలజీ కంప్లీట్ చేసి మీకు పంపిస్తుంది. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎంఎస్ ఆస్ట్రాలజీ. బై.